శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం సింహరాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్నైతే తెలుసుకోబోతున్నాము. కొన్ని నిజాలు మన జీవితాన్నే మార్చేస్తూ ఉంటాయి. కొన్ని నిజాలు మన ఆత్మను కదిలిస్తూ ఉంటాయి. అక్టోబర్ 18 శుక్రవారం 2025 రాత్రి 9 గంటల సమయంలో సింహరాశి వారికి ఇది ఆ క్షణం. ఏళ్లు తరబడి దాచిన ఒక రహస్యం ఈరోజు రాత్రి బయటపడడం ఖాయం. అసలు బయటపడే ఆ రహస్యం ఏమిటి? ఆ యొక్క రహస్యం బయటపడడం వల్ల మీకు ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉంటాయి? అలాగే ఈరోజు మీరు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు, అలాగే ఆ నిజం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఎవరి వల్ల బయటపడుతుంది? ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే దీంట్లో ఇది ఏ ఒక్క నక్షత్రంలో జన్మించిన వారికి, ఏ యొక్క సమయంలో జన్మించిన వారికి ప్రత్యేకంగా జరుగుతుందో అన్ని విషయాలు కూడా చెప్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకైతే రావడం జరుగుతుంది. సింహరాశి వారు జ్యోతిష్య చక్రంలో రాజులనే చెప్పాలి. వీరికి గర్వం ఉంటుంది కానీ ఆ గర్వం స్వార్థం కాదు, అది ఆత్మవిశ్వాసం. ఇతరులు ఏమనుకుంటున్నారన్నది వీరికి ముఖ్యం కాదు. కానీ ఎవరో వీరిని మోసం చేస్తే మాత్రం సింహం నిద్రలేస్తుంది. వీరికి సహనం ఉంటుంది కానీ దానికి ఒక లిమిటేషన్, ఒక పరిమితి ఉంటుంది. ఒక పరిమితి దాటిన తర్వాత వీరికి వచ్చే ఆ కోపాన్ని ఎవ్వరూ కూడా కంట్రోల్ చేయలేరనే చెప్పాలి. అందరూ వీరిని ధైర్యవంతులు అంటారు. కానీ లోపల చాలా సున్నితమైన హృదయం ఉంటుంది. కానీ వీరు చేసే ముఖ్యమైన పనుల వల్ల కావచ్చు, వీరు చేసే కొన్ని ముఖ్యమైన ధైర్యమైన పనులు కావచ్చు, ఇవన్నీ కూడా చూసి చాలామంది వీరిని ధైర్యవంతులని అనుకుంటారు. కానీ లోపల మాత్రం ఓ వంతు సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. వీరికి గర్వం కాదు, అది వీరికి ఒక ధైర్యం అనే చెప్పాలి. అయితే వీరిలో నిజాయితీ, పనిలో క్రమశిక్షణ, జీవితంలో గౌరవం, ఇవన్నీ ఒకే స్థానంలో ఉండడం వీరికి చాలా ముఖ్యం. ఎవరైనా కానీ సింహరాశి వ్యక్తులని హర్ట్ చేసినా, ఎవరైనా కానీ వీరి మనస్తత్వంలో ఒక్కసారి వీరి గురించి మన గురించి చెడుగా అనుకుంటున్నారు అవతల వ్యక్తి అనుకుంటే, లేదా వీరి యొక్క పరువును తీసేసే ప్రయత్నం ఎవరైనా చేస్తే జీవితంలో సింహరాశి వ్యక్తులు వారిని క్షమించరండి. వీరు చాలా ప్రత్యేకమైన మనస్తత్వం కలిగిన వారు. ఇటువంటి మనస్తత్వం కలిగిన వారికి కూడా ఇటీవల నెలల్లో కూడా సింహరాశి వారు చాలా మానసికమైన ఒత్తిడిలో ఉన్నారు. తమ చుట్టూ ఉన్న వారిలో ఎవరు నమ్మదగిన వారు కాదో అర్థం కాక గందరగోళంలో ఉన్నారు. ఎవరి దగ్గర నుండో వెనక ఏదో దాచిపెడుతున్నారని, అది ఏమిటో గుర్తుపట్టలేకపోతున్నారు. ఈ యొక్క కాలంలో వీరికి పరీక్ష సమయం లాంటిది. కర్మ తన పాఠం చెప్తున్నటువంటి సమయం కూడా ఇదే. కానీ రాత్రి ఆ యొక్క గందరగోళానికి చివరిగా ఉంటుందనే చెప్పాలి. ఇన్ని రోజులు వీరికి ఏర్పడిన ఒక గందరగోళం అంటే వీరి వెనక ఎవరో వ్యక్తులు వీరి గురించి కొన్ని ముఖ్యమైన చెడు విషయాలు చెప్తున్నారని, లేదా పాస్ట్లో వీళ్ళకి జరిగినటువంటి కొన్ని విషయాలని బయట వ్యక్తులు చెప్తున్నారని గత కొంతకాలంగా ఈ యొక్క సింహరాశి వారికి అయితే అర్థమవుతూనే ఉంది. అయినా కూడా చాలా ప్రత్యేకంగా ఈరోజు అది పూర్తిగా బయటపడడం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు ఆ నిజం బయటపడుతుందని చెప్పాలి. రాత్రి 9 గంటలకు మీరు శుక్రవారం రాత్రి 9 గంటలకు ఒక వ్యక్తి చాలా కాలం నుండి వీరి జీవితంలో ఉన్న కానీ నమ్మకానికి భంగం కలిగించినటువంటి వ్యక్తి ఒక రహస్యం చెప్తాడు. ఆ రహస్యం ఒక బంధం గురించి, ఒక వాగ్దానం గురించి, ఒక నిజం గురించి ఉంటుంది. ఏదో వీరికి దాచిన విషయం, అది ప్రేమకైనా, కుటుంబానికైనా, పని స్థానానికైనా ఆ రహస్యం బయటపడుతుంది. మొదట అది వీరికి షాక్‌గా అనిపిస్తుంది. కానీ అదే సింహరాశి వ్యక్తి తన జీవితాన్ని కొత్త దశలో నడిపించే ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు అవుతుంది. అంటే ఈరోజు రాత్రి 9 గంటలకు మీ యొక్క జీవితంలో ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి మీ యొక్క రహస్యాలను బయట వాళ్ళకి చెప్పడం. అంటే
క్రితంలో మీరు ఏదో ముఖ్యమైన విషయం గురించి అంటే మీ యొక్క ప్రేమ జీవితం గురించైనా, లేదా మీ కుటుంబ జీవితం గురించైనా, లేదా మీరు ఎప్పటినుంచో మోస్తూ వస్తున్నటువంటి ఒక రహస్యం గురించి మీరు ఒక వ్యక్తికి చెప్పుకున్నారు. ఆ వ్యక్తి కూడా కావాలని కాకపోయినా, అనుకోకుండా అయినా సరే మీ గురించి కొన్ని ఈర్ష్య పడడం కావచ్చు, ఇలాంటి కారణాల చేత ఆ వ్యక్తి ఈరోజు ఆ విషయాన్నైతే బయటకు చెప్తాడండి. ఆ విషయం ఇప్పుడే జరగడానికి కూడా కొన్ని జ్యోతిష్యపరమైన కారణాలు ఉన్నాయి. అవేంటంటే సింహరాశి వారికి సూర్యుడు అధిపతండి. ఆ రోజున అంటే శుక్రవారం రోజున వక్ర గమనంలో నుంచి నేరుగా వస్తున్నటువంటి సమయం. అంటే దాచిన విషయాలు వెలుగులోకి వచ్చే సమయం. అయితే కర్మచక్రం తిరిగి సమానతను తీసుకొస్తుంది. గతంలో వీరిని మోసం చేసిన వారు ఇప్పుడు సత్యం చెప్పక తప్పని పరిస్థితుల్లో బయటపడతారు. ఆ సత్యం బయటపడడానికి గల కారణం కాలం స్వయంగా న్యాయం చేయడం అనే చెప్పాలి. అయితే ఇది ప్రత్యేకంగా ఎవరి వల్ల బయటపడుతుంది అనేటువంటి ఒక ముఖ్యమైన సందేహం కూడా మీకు ఉండవచ్చు. ఈ యొక్క రహస్యం పడడానికి గల కారణం మూడవ వ్యక్తి. ఇద్దరి మధ్య దాచిన విషయం మూడో వ్యక్తి ద్వారా బయటపడుతుంది. వీరికి అనుకోకుండా ఒక ఫోన్ కాల్, లేదా ఒక మెసేజ్, లేదా ఒక పాత ఫోటో రూపంలో నిజం బయటపడుతుందండి. అయితే ఆ యొక్క క్షణం వీరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఇదే క్షణం వీరికి మానసిక బలం కూడా వస్తుందని చెప్పాలి. అంటే మీకు ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ ద్వారా అనేది కేవలం మేము చెప్పే ఉదాహరణ, మా కల్పితం మాత్రమేనండి. దయచేసి జ్యోతిష్యంలో ఫోన్ గురించుందా, ఫోను మెసేజ్ గురించుందా అనే విషయాల్ని మీరు దయచేసి వ్యక్తం చేయకండి. మేము కేవలం కొన్ని ఉదాహరణలు అంటే అందరికీ అర్థం చేసుకునే ఆలోచనలు కొందరికుంటాయి చదువుకున్న వారికి. కానీ మరి కొందరికుండవండి. ఆ విషయాన్నే మేము దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ కూడా కొన్ని ఉదాహరణల రూపంలో చెప్తాము. దయచేసి ఎవరు కూడా కోపంగా ఫీలవ్వద్దు. అయితే ఈ విధంగా మీరు ఎప్పటినుంచో దాచిన ఒక ముఖ్యమైన విషయం బయటపడడం అనేది నిజానికి మీకు దీనివల్ల కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి. అయితే మీరు మీ కుటుంబ విషయంలోనైనా, ప్రేమ విషయంలోనైనా, పని స్థల విషయంలోనైనా ఆ రహస్యం బయటపడే అవకాశం ఉంది కాబట్టి మీరేదైనా క్రితంలో మీకు ఒక సంబంధం గురించి కావచ్చు, ఒక వాగ్దానం గురించి కావచ్చు, లేదా ఒక నిజం గురించి కావచ్చు ఈరోజు బయటపడుతుంది కాబట్టి మీరు పనిచేసే స్థానంలో కానీ, మీ కుటుంబ స్థానంలో కానీ ఊహించని విధంగా మీకు పేరు పోకూడదు, మీకు నష్టం రాకూడదంటే మీ గురించి కొన్ని విషయాలు వారికి చెప్పడం కూడా చాలా మంచిదండి. అంతేకాని ఆ సమస్య ఒక్కసారిగా మీద పడిన తర్వాత మీరు బాధపడడం అనేది ఏమాత్రం కూడా సబబు కాదు. అయితే దీనివల్ల మీకు ప్రధానంగా కొన్ని లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. దాచిన విషయం బయటపడడం వల్ల ఒక మీ యొక్క అంతరాత్మలో భారం ఉండదు. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం కూడా వస్తుందండి మీకు. అలాగే ఎవరు నిజమైన వ్యక్తులు, నేను ఎవరితో స్నేహంలో ఉండాలి, ఎవరు మాయలో ఉన్నారో స్పష్టతగా అర్థమవుతుంది. అయితే దీనివల్ల ప్రధానంగా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే మొదట 24 గంటల్లో భావోద్వేగ అస్థిరత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరో దూరం అవ్వచ్చో, దూరం కూడా అవ్వచ్చు కానీ అదే మంచిగా మారుతుంది. కొన్ని సంబంధాలు తాత్కాలికంగా మీకు చల్లబడడం జరుగుతుంది. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, సింహం వెనక్కి తగ్గదు. ప్రతి గాయం బలంగా మారుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈరోజు ఎవరితోనూ వాదించవద్దు. రాత్రి 9 గంటల ముందు ఏ నిర్ణయం తీసుకోవద్దు. గృహదేవతకు నైవేద్యం పెట్టండి. ముఖ్యంగా దీపం వెలిగించండి. ఎవరైనా పాత విషయం చెప్పినా సహనం పాటించండి. రాత్రి 9 గంటల నుండి 9 గంటల తర్వాత 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. చాలా మంచిది. ఈరోజు రాత్రి సింహరాశి వారికి ఆకాశం మారుతుంది. ఒక పాత బంధం ముగుస్తుంది. కానీ కొత్త ఆరంభానికి ద్వారం తెరుచుకుంటుంది. ఏది కోల్పోయామన్న దానికంటే విలువైనది రాబోతుంది. జీవితంలో ప్రతి నిజం మన ఎదుగుదలకి ఒక పాఠం లాంటిది. రాత్రి 9 గంటలకు వెలుగు కనపడుతుంది. మిగతా వాటన్నింటినీ చీకటి కాదు, కొత్త ఉదయం ప్రారంభమవుతుంది. సింహరాశి వారు మీరు భయపడకండి. నిజం బయటపడడం అంటే దేవుడు మీ పక్షాన ఉన్నాడనే విషయాన్ని మీరు గుర్తించండి. అయితే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. స్వస్తి. మరొక వీడియోతో మరొక మంచి విషయంతో
మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి.